పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం శోచనీయమని సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు అన్నారు. బీజేపీ సంఘ పరివార్ కావాలని మహాత్మా గాంధీ పేరు తొలగించాయని ఆయన విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ దీనిపై ఉద్యమించాలని నిర్ణయించిందన్నారు. స్థానిక హోటల్ ఆనంద్ రీజెన్సీ పందిరి హాలులో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రుద్రరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అనంతపురం జిల్లా సందర్శించిన సందర్భంగా అక్కడి ప్రజలు పనులు లేక ఊళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవడం, వలసపోవడం వంటి పరిణామాలను గమనించి యూపీఏ అధికారంలోకి వచ్చాక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. 2006 ఫిబ్రవరి 2న ఈ పథకాన్ని అనంతపురం జిల్లాలోనే ప్రారంభించారని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఖండిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు, ఈ దేశ స్వాతంత్ర సంపాదనలో ఆర్ఎస్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి కానీ అంతకుముందు ఉన్నటువంటి జనసంఘ్ కానీ ఏనాడు కూడా స్వాతంత్ర సంపాదనలో వాళ్ళు పనిచేసినటువంటి దాఖలాలు లేవు. కానీ వాళ్ళు చాలా దేశభక్తులుగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కొత్త గుజరాత్ రాష్ట్రంలోనే పటేల్ గారి పేరుంటే ఒక స్టేడియానికి దాన్ని తీసేసి దాన్ని నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకున్నటువంటి దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. భావదారిద్ర్యం కానీ ఐడెంటిటీ క్రైసిస్ కానీ దాన్ని ఏమనుకున్నా కూడా ఒక విధమైనటువంటి ఫోబియాలో ఈ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మహాత్మా గాంధీ గారి పేరు తొలగించినందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దేశవ్యాప్తంగా ఒక ప్రోగ్రాం లాంచ్ చేయాలని డిసైడ్ చేసింది. రెండవ ప్రధానమైనటువంటి అంశం యూపీఏ చేసినటువంటి చట్టానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి చట్టానికి తేడా. అప్పుడు పని అనేటువంటి ఒక హక్కు, మనం పోయి జాబ్ కార్డు ఇచ్చి 15 రోజుల్లో వాళ్ళు కనుక మనకి ఉపాధి కల్పించలేకపోతే నిరుద్యోగ వృత్తి అనేటువంటిది ఇవ్వాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు దాన్ని తొలగించారు. అప్పుడు 90% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే 10% రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 40% వాటా చేశారు, కేంద్ర ప్రభుత్వానికి 60% వాటా చేశారు. డిజిటలైజేషన్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు ఈ యాక్ట్ లో. అంటే ఒక రైతు ఒక పని చేసుకుంటే సాధారణంగా మన ప్రాంతాల్లో కొబ్బరి చెట్టుకి చుట్టూ పళ్ళెం కట్టేటువంటి కార్యక్రమం ఉందనుకోండి, అది ఒకసారి చేస్తే మళ్ళీ అదే పనికి ఇంకెప్పటికీ రైతుకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే అవగాహన లేక వాళ్ళకి వ్యవసాయం మీద కానీ వ్యవసాయదారులని చిన్న చూపు చూడడం కానీ దాంట్లో వచ్చినటువంటి పరిస్థితి. రైతు అనేటువంటి వాడు ప్రతి సంవత్సరం కూడా వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారు. అదే ఇప్పుడు కాలువలు ఉన్నాయి, కాలువలకు మనం పూడికలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే ఒకసారి పూడికి తీస్తే మళ్ళీ రెండోసారి ఆ కాలువలో పూడికల్లో పరిపెట్టడానికి లేదండి. మరి ఇటువంటి నిబంధనలు పెడితే రైతు ఏ విధంగా చేసుకోగలుగుతాడు? కాలువ పూడికలు అనేటువంటి ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిందే. పైనుంచి ప్రవాహం వస్తుంది, మట్టి వస్తుంది, కొట్టుకుని వస్తూ ఉంటుంది, మేట వేస్తుంది, దాన్ని తీస్తూ ఉంటాడు. సో ఒకసారి చేస్తే రెండోసారి చేయడానికి లేదనేది కొత్త నిబంధన. అదేవిధంగా ఒక షెడ్, గతంలో షెడ్స్ ఇచ్చేవారు, గేదెలు కానీ వాటర్ కానీ కట్టుకోవాలంటే అప్పుడు 3 లక్షల రూపాయలు పెట్టి షెడ్ ఇచ్చేవారు. దాన్ని ఇప్పుడు 2 లక్షల రూపాయలకి తగ్గించారు. రైతుకి ఒకసారి 2 లక్షల రూపాయలు సంపాదించినటువంటి ఒక లబ్ధి కనుక దొరికితే ఇక అతని జీవితంలో ఏనాడు కూడా ఉపాధి హామీకి సంబంధించినటువంటి ఏ అంశాలను కూడా అతను పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఇవన్నీ సిస్టమ్స్ ద్వారా పెట్టి గతంలో కాంట్రాక్టర్ అనేటువంటి వాడు ఉండేటువంటి అవసరమే లేదు. కాంగ్రెస్ పార్టీ యూపీఏ చేసినటువంటి యాక్ట్ ఇప్పుడు ఏ పని చేయాలని కూడా నువ్వు కాంట్రాక్టర్ పెట్టుకోవచ్చు. సో ఈ కాంట్రాక్టర్ అనేటువంటి వాడు గుత్తాది పని కానీ గుత్తదారి కానీ వస్తే రైతు కూలీల పరిస్థితి దుస్థితి అయ్యేటువంటి పరిస్థితి. తర్వాత దీంట్లో ప్రధానంగా మన రాష్ట్రంలో 60% మంది మహిళలు ఉన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రధానంగా మహిళలు పనిచేస్తారు. ఈ చట్టం చేయకముందు మహిళలందరికీ కూడా చాలా తక్కువ వేతనాలు ఉండేవి. మనకు తెలిసి ఉండగా మగవాళ్ళకి ఎక్కువ ఇస్తారు, ఆడవాళ్ళకి తక్కువ ఇస్తారు.
అటువంటి డిస్క్రిమినేషన్ నుంచి ఇవాళ వాళ్ళు కూడా లెవెల్ ప్లేయింగ్ వచ్చి మగవారితో సమానంగా పనిచేయడం, మరి సమానంగా వేతనాలు పొందడం కూడా జరుగుతుంది. సో మహిళల యొక్క ఆత్మగౌరవం దాన్ని కూడా దీంట్లో తొక్కేసేటువంటి పరిస్థితి. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి మహాత్మా గాంధీ గారి పేరు మార్చడం, రెండోది పార్లమెంట్ చేసినటువంటి ఒక పని హక్కుని కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రైట్ బేస్డ్ పాలిటిక్స్ చేసింది. రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఎన్ఆర్జీఎస్, ఇవన్నీ కూడా రైట్ బేస్డ్ యాక్ట్. సంఘటన సూర్యాన్ అభియాన్ కార్యక్రమం ద్వారా ఈ నియామకం చేపట్టడం జరిగింది. ఈ నియామకానికి జిల్లా అధ్యక్షుడిగా నేను నామినేషన్ వేసేటప్పుడు మనసులో కొంత ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీని సక్సెస్ఫుల్ గా ముందుకు నడపాలంటే ఇబ్బందులు ఉంటాయన్నప్పుడు సిడబ్ల్యూసి సభ్యులు పెద్దలు రుద్రరాజు గారు, మేమంతా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ పటిష్టలకు నిరంతరం మీ వెనకాల ఉండి నడిపిస్తాం, మీరు ఎటువంటి ఆలోచన చేయకండి, కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి మీరు ఏ రకమైన ముందుకెళ్ళినా మేము అందరం అందుబాటులో ఉంటామని చెప్పి ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రాజా గారు, మా ప్రాంతానికి ఇన్ఛార్జ్ అయిన వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం గారు, ఏఐసిసి నుంచి ఠాగూర్ గారు కానీ పాలిక్ వర్మ గారు కానీ, ఇలా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పెరుగుతూ ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడిగా, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా, పిసిసి జనరల్ సెక్రటరీగా, ఇవాళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేస్తున్న నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడుపుతూ, అదే విధంగా మొన్న జిల్లా అధ్యక్షుడి ప్రక్రియలో ఈ 7 నియోజకవర్గాల నాయకులు కూడా చాలా మంది, నేను వాళ్ళని సంప్రదించకపోయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా నా పేరు చెప్పడం జరిగింది 1-to-1 కార్యక్రమంలో. వారందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ వారందరికీ కూడా ఖచ్చితంగా నేను రుణపడి ఉంటానని, వారందరికీ కూడా అందుబాటులో ఉంటానని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారికి ఏ సమస్య వచ్చినా నిరంతరం నా వరకు అయ్యే కృషి చేసి ఆ సమస్య పరిష్కారం తీసుగా, అలాగే అక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద ఎక్కువగా కృషి చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నాం. అలాగే రేపు ఈ నరేగా మీద జరిపే నిరసన దీక్ష మన రాజమండ్రి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర చేయాలని చెప్పి అనుమతుల కోసం ఆల్రెడీ అధికారులకి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం రేపు 9ంటికి అక్కడ నిరసన కార్యక్రమం మొదలవుతుంది. అది అవగానే జిల్లాలో అన్ని నియోజకవర్గాలని పర్యటించడం, అలాగే నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ నూతన నియామకాలు చేపట్టడం జరుగుతుంది. అవన్నీ కూడా అంటే మనకి పండగ రావడం వల్ల పండగ అవగానే ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర స్థాయి నాయకత్వం అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసే విధంగా ఈ ఒక 4 రోజుల్లో రాజమండ్రిలో ఒక కార్యక్రమం నిర్వహించాలని మేమందరం నిర్ణయించుకుంటున్నాం. దాని మీద ఒక ఎప్పుడనేది మీకు తెలియపరచడం జరుగుతుంది. అలాగే ఈ గడిచిన ఈ 4-5 రోజుల్లో కొన్ని నా దృష్టికి వచ్చినాయి. కొంత నియామకాలకు సంబంధించి ఏదో కలెక్షన్స్ ఏదో జరిగినాయి అని పూర్వం నా దృష్టికి వచ్చినాయి. నేను పూర్తిగా చెప్తున్నాను, ఇకపైన కలెక్షన్స్ వల్ల పదవులు ఎటువంటి పరిస్థితుల్లో రావు. ఎవరైతే పనిచేస్తారో వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది తప్ప కలెక్షన్స్ చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో పదవులు రావని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండి నా వంతు కాంగ్రెస్ పార్టీకి కృషి చేసి అభివృద్ధి చేయగలుగుతానని చెప్పి ఆశిస్తున్నాను.